హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రపంచ యాత్రికురాలు. సో ఈరోజు నేను మీకు టాప్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ హైదరాబాద్లో చూపిపోతున్నాను. అవేంటో మీరు చూసేయండి. కోడి కుయ్యకముందే ఇంత చలిలో హోటల్ షదాబ్కి పయనమైన. సో ఇంత చలిలో వెళ్తున్నా, నా కోసం మీరు సబ్స్క్రైబ్ చేశారా? ఏమండోయ్, మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేశారా? చెయ్యకపోతే నా కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండో హోటల్ షదాబ్. దీనికోసమే అంత చలిలో వణుక్కుంటూ వచ్చాను మీకు చూపించడానికి. అండ్ ఈ హోటల్కి ఒక ప్రత్యేకం ఉందండి. అదేంటో తెలుసా? ఇది 30 సంవత్సరాల నాటి హోటల్. ఇక్కడికి ఎంతోమంది ప్రముఖులు, ఎంతోమంది సినీ నటులు వచ్చి బిర్యానీస్ తినేవాళ్ళంట. మటన్ బిర్యానీకి అడ్డా హోటల్ షదాబ్. మాకు నచ్చినవి ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ లుక్ అండి. లుక్ అయితే అస్సలు బాగలేదు. అండ్ ఉమెన్స్ రావడం అయితే ఇక్కడ కొద్దిగా కష్టమే. మమ్మల్ని అందుకేనేమో మేము ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే వింత గ్రహం నుంచి వచ్చినట్టు చూశారు. This is an unwanted statement irrelevant to the current situation. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కేవలం 980 రూపీస్ అండి. సో టేస్ట్కి టేస్ట్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. నెక్స్ట్ ప్లేస్ మీకు చూపించబోయేది రామేశ్వరం కెఫే. ఇదేనండి రామేశ్వరం కెఫే. అంబియన్స్ చాలా బాగుంది కదా, ఒక లుక్ వేసేయండి మరి. అండ్ దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నెలకి కేవలం ఇడ్లీ దోశలు అమ్మి 5 కోట్ల టర్న్ తీస్తుంది. మనం చూసేది రెండు ప్రాబ్లమ్స్ అండి. ఒకటి పెద్ద క్యూ, ఇంకోటి వచ్చేసి బాగా నేతిలో ముంచిన ఇడ్లీలు దోశలు. అదే లేదు. ఇదేంటిది? నూనెలో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా వచ్చిన హీరోయిన్లా ఉంది. కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి ఏమో హెల్త్ కాన్షియస్ అని చెప్పేసి అదని ఇదని తినరు. నా చేతిలో వచ్చేసి బిల్ ఉందండి. నేను మొత్తం 11 ఐటమ్స్ ఆర్డర్ చేసిన. మొత్తం బిల్ వచ్చేసి 1800 అయింది. సో ఐటమ్స్ అయితే రేట్ అయితే కొద్దిగా కాస్ట్లీ అనిపించింది. ఐటమ్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసేద్దాం. అలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ చేయొచ్చండి. అక్కడ తినడానికి మాత్రమే, టేక్అవే కాదు. సో మనం అట్లా ఈటీన్ అనుకోవటంగానే మనకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అక్కడ డిస్ప్లే అవుతుంది. మనకు కావాల్సిన ఐటమ్ అది సెలెక్ట్ చేసుకొని పే చేసేటమే అమౌంట్. ఈ ఫుడ్ అంతా ఒక్కొక్క ఐటమ్ టేస్ట్ చేసాం కానీ అంతా తినలేము కదండి. సో అయితే నేను ఏం చేశాను, అవి వేస్ట్ చేయకుండా నేను మొత్తం పార్సల్ చేసి బయట వర్కర్స్కి అయితే ఇచ్చాను, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశాను. సో ఫుడ్ అయితే వేస్ట్ చేయకండి మీరు కూడా. తిరిగి లాస్ట్కి 4 ఫాదర్స్ దగ్గరికి వచ్చి పడ్డానండి. 4 ఫాదర్స్ అంటే రెస్టారెంట్ కమ్ బార్ అండి. ఇది నెంబర్ 1 రెస్టారెంట్ ఇన్ బంజారా హిల్స్ అండ్ హైదరాబాద్ కూడా. అక్కడ ఉన్నంతసేపు ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, ఆసమ్ మ్యూజిక్ అండ్ గ్రేట్ అంబియన్స్తో అక్కడ చాలా 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 బాగుందండి. అండ్ అక్కడ ఫుడ్ కూడా ఏ ఫ్లేవర్కి తగ్గట్టు ఆ ఫ్లేవర్ స్టార్టర్స్ ఎంతో 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 టేస్టీగా ఉన్నాయి. మీరైతే ఖచ్చితంగా ఒక్కసారి 4 ఫాదర్స్కి రావాల్సిందే. సో ఇవ్వండి టాప్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ హైదరాబాద్లో. నేనైతే ది బెస్ట్ చూపించాను అనుకుంటున్నాను. అండ్ నేను పడిన కష్టానికి నాకు ఒక లైక్, షేర్, కమెంట్ అయితే ఇవ్వండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నన్ను ఎంత దూరం అయినా తీసుకెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.